అయినా మీదేం క్లబ్బా అమ్మా? యూత్ క్లబ్ అని చెప్పి నిన్ను చేర్చుకున్నారు. జానకి గేలి చేసింది. లేకపోతే నీలాంటి ముసలమ్మను చేర్చుకుంటారా? వసుంధర కౌంటర్ వేసింది. నువ్వెళ్ళినంత రెగ్యులర్గా నన్ను ముసలమ్మ అనటం అన్యాయం. పోనీ ఎందుకు రావో చెప్పు? నేను క్లబ్కు వెళ్ళనని. నాకు ఉద్యోగం ఉంది బామ్మ. అదీ కాక ఊరికే కూర్చొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి గాసిప్లు చెప్పడం నా వల్ల కాదు. పిచ్చిదానా? వసుంధర నవ్వింది. ఈ లోకం ఈ మాత్రం కలకలలాడుతుందంటే కారణం ఏంటనుకున్నావు? గాసిప్. ఎవరి పనులు వాళ్ళు చూసుకొని తలొంచుకొని పోతే ఇక ఈ భూమి అంతా డల్ స్పాట్ వేరే ఉండదు. అదీ పోనీ మా క్లబ్ స్పాన్సర్స్ చేసినన్ని స్పోర్ట్స్, గేమ్స్, రీక్రియేషన్స్ ఇంకెవరు చేస్తున్నారు? ఇంకా ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్స్ వాటిలో నీలాంటి చిన్నపిల్లలే కదా చురుగ్గా పాల్గొనాల్సింది. జానకి ఏం మాట్లాడలేదు. పోనీలే జానకి, నీ మతం నీది, నా మతం నాది. ఇంతకు రేపు వస్తావా రావా? వసుంధర అడిగింది. చూస్తా. చూస్తే గీస్తా కాదు. వస్తావో రావో చెప్పు. అవతల నా మాట పోతుంది. జానకి చురుగ్గా చూసింది. ఏం మాట? నిన్ను తీసుకొస్తానని నేనిచ్చిన మాట. ఎవరికిచ్చావు? మా యూత్ క్లబ్ యూత్కి. వసుంధర చెప్పిన మాటల కన్నా ఆ చెప్పిన తీరులో ఏదో సజెషన్ వినిపిస్తుంది జానకికి. ఆమె వసుంధర వంక అనుమానంగా చూసింది. బామ్మా? వసుంధర మెల్లగా నవ్వుతోంది. ఏంటి విషయం చెప్పు. నిన్ను చూసి చాన్నాళ్ళయింది. తీసుకురమ్మంటేను మన రవి సరేనన్నాను. జానకి నొసలు ముడిపడింది. అది గమనించకుండానే అతని గురించి అభిప్రాయం ఏంటి జానకి అని అడిగింది వసుంధర. బామ్మ పిలిచింది. ఒకవేళ నువ్వు మర్చిపోయావేమో, నాకు పెళ్ళయింది. వసుంధర మరి ఆపుకోలేనట్టు ఒక పెద్ద నిట్టూర్పు. గోధుమ కలర్ కఫ్తాన్కు రౌండ్ నెక్లో నుండి తెల్లగా కనిపిస్తున్న మెల్లో కొత్తగా మెరుస్తున్న మంగళసూత్రాన్ని చూస్తూ, నువ్వు నా మాట విని మా రవిని చేసుకుంటే బావుండేది. నాకు ఆ కుర్రాడంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదూ. నువ్వు లెమ్మంటే లేచేవాడు, కూర్చోమంటే కూర్చునేవాడు. చెస్ ఎంత చక్కగా ఆడతాడని. భలే బుద్ధి. బామ్మ, నీకు కావాల్సింది నాకు మొగుడా, నీకు చెస్ మెట్టా? నిజం చెప్పు. జానకి. వసుంధర జానకి మొహంలోకి గుచ్చి చూస్తూ అడిగింది. ఓ మాట చెప్పు. నీకు విజయ్కి మనస్పర్ధలెందుకొచ్చాయి? జానకి తలదించుకుంది. బెడ్షీట్నున్న పెద్ద పెద్ద పూల ప్రింట్ను చూపుడు వేలితో మెల్లగా గీస్తుండటం చూసి వసుంధరే మళ్ళీ అంది. నాకు చెప్పు జానకి, నువ్వు అతన్ని ఇష్టపడుతున్నావని. పెళ్లి చేయడానికి కూడా రెడీ అయ్యాం. ఈ లోపల నువ్వు సడన్గా మనసు మార్చుకొని ముక్కు మొహం తెలియని ఇంకొక అతనితో పెళ్లికి సిద్ధపడ్డావెందుకు? జానకి కొద్దిసేపు ఏమనలేదు. ఒకసారి కళ్ళతో వసుంధరను చూసి మళ్ళీ దించేసుకుంది. తప్పు అతని కాదనుకుంటా బామ్మ. అతని ఇష్టాయిష్టాలకు, అవసరాలకు నేను తగినట్టు మారలేకపోయాను. నా అలవాట్లను, అభిప్రాయాలను మార్చుకోలేకపోయాను. అతనికి ఎందుకో నా గురించి శ్రద్ధ, నా పైన ఇష్టం తగ్గిపోయాయి. అయినా దగ్గర దగ్గర 1 సంవత్సరం నన్ను బాగు చేయాలని చూశాడు. అతనికి. జానకి నవ్వింది. నేను ఒక 100 ఏళ్ల క్రితం జనరేషన్కు సరిపోయే మనస్తత్వం కలదాన్నని చెప్పి, ఇక నేను మారకపోతే ఎప్పుడూ పెళ్లి చేసుకోడని, చేసుకున్న ఒక్కరోజు కన్నా ఎక్కువ నాతో కాపురం చేయలేడని ఎంతో ఓర్పుగా చివరిసారి మేం కలుసుకున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఓ క్షణం నిశ్శబ్దం ఆవరించింది. గదిలో వసుంధర అర్థమైనట్టు తలూపింది. అదే జరిగింది అంది. జానకి చివ్వున తలెత్తింది. అందుకు జరగలేదు. వసుంధర ఇంకా అలాగే చూస్తుంది. ఎందుకు జరిగినా నీ విజయ్ చెప్పినట్టు నిన్ను చేసుకున్నవాడు ఒక్క రోజు గడవక ముందే నిన్ను వదిలిపెట్టి పోయాడు. అది అన్యాయం బామ్మ. జానకికి ఎందుకో కళ్ళలో నీళ్లు తిరిగాయి. విహారీ వెళ్ళింది నేనంటే ఇష్టం లేక కాదు, ఇంకో పెళ్ళంటే ఇష్టం కాబట్టి. దట్స్ అమౌంట్ టు ద సేమ్ థింగ్. రాజుగారి
పెద్ద భార్య మంచిదంటే చిన్నది కాదనేగా. జానకి అసహనంగా మంచం దిగి ఎదురుగా ఉన్న కిటికీ దగ్గర నడిచింది. నువ్వు వెళ్ళిపో బామ్మ, నేను నీతో మాట్లాడను. వసుంధర లేచే ప్రయత్నం చేయలేదు. జానకి ఇంకా అలాగే కిటికీలో నుండి బయటకు చూస్తూ అంది. విజయ్ పైన కోపంతో నేను, కళ్యాణి పైన కోపంతో విహారి ఇద్దరం గొప్పగా పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు అతను తప్పు తెలుసుకుని ఆమె దగ్గరకు వెళ్ళిపోయాడు. ఇంకా వాళ్ళు కలకాలం హాయిగా ఉంటారు. నేను, నువ్వు, జానకితో పాటు వసుంధర కూడా అంది. నేనా? నాకేంటి? నా ఉద్యోగం ఉంది, నా హాబీస్ ఉన్నాయి, నా ఫ్రెండ్స్ ఉన్నారు బామ్మ అన్నది. ఆమె కిటికీ వదిలేసి వెనక్కు తిరిగింది. ప్లీజ్ నన్నిలా ఉండని, నా మనసు పాడు చేయకు. పెళ్ళొకటే జీవితానికి ముఖ్యం కాదు కదా. నాకిప్పుడేం తక్కువ? వసుంధర జానకి పరికించి చూసింది. ఏడవడానికి సిద్ధంగా ఉంది. వసుంధరకు ఆ సూచనలు తెలుసు. అందుకే వయస్సుతో, వ్యవహార జ్ఞానంతో అలవడిన లౌక్యం ప్రయోగించింది. అవును, నీకేం తక్కువ? నసులు పల్చగా ముడిచి అడిగింది. అందముంది, గుణముంది, తెలివి, తపన, పట్టుదల, ప్రపంచం పైన ప్రేమ, మనుషులంటే నమ్మకం. మరి నీకన్నా ఎందులో ఎక్కువ బామ్మ? కళ్యాణి, నువ్వు చెప్పు నాకు. వసుంధర అంతకన్నా మొండిగా అడిగింది. నీకు తెలీదు కానీ నా మనవరాలి సంగతి అందరికన్నా నాకు బాగా తెలుసు. ఏ సమయంలో అయినా సరే బీట్ చేసేవాళ్ళు ఎక్కడా నాకింతవరకు తగల్లేదు. నీకు తగలపోతే ఇక ఉండరంటావా? ఉండరు. ఉన్నారనుకో, అది రూఢీగా తెలుసుకుందాం. ఇక్కడ కూర్చొని ఉండకపోతారా అనుకోవటం ఎందుకు? ఒకతను నీకు స్పీచ్‌లిచ్చాడు. ఇంకొకడు నీ మీద అరిచిపోయాడు. నాకెంత అవమానంగా ఉందో తెలుసా? జానకి మాట్లాడలేదు. వసుంధర ఇంకా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. ఇక జానకి అడిగింది. మరి నన్నిప్పుడేం చేయమంటావు? నన్ను కట్టుకుని వదిలేసిపోయిన వాడి దగ్గర పోయి, నాదా నువ్వే నాకు దిక్కు, నువ్వు కాదంటే ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటానని ఏడ్చి కాళ్ళమీద పడి బతిమాలి. వసుంధర అప్పటికే పగలబడి నవ్వుతుండడం చూసి జానకి ఆపేసింది. అంత ఓవర్ యాక్టింగ్ చేయకే తల్లి. జానకి బయటికి చూడటం మొదలుపెట్టింది. కానీ ఆమె కూడా నవ్వుతోందని వసుంధరకు అనిపించింది. వసుంధర ఆమె వెనకాలగా వచ్చి చక్కిలిగిలి పెట్టింది. బామ్మ వదులు. జానకి గట్టిగా నవ్వటంతో వసుంధర ఆమెను వదిలి పక్కన నిలబడింది. ఏమంటావు మరి? అడిగింది. దేని గురించి? జానకి అడిగింది. వసుంధర మొహం చిట్లించి అంది. మళ్ళీ మొదటికి వచ్చావా? చూడు జానకి, ఆ కళ్యాణి నిన్ను మించిన రంభ. నువ్వు విహారీకి దగ్గర ఉండు. అతనికి నిన్ను సరిగ్గా చూసి సమయం ఇవ్వు. అతనప్పటికీ ఆ పిల్లే కావాలనుకుంటే ఇక అంతకన్నా మూర్ఖుడు మరొకడు ఉండడు. అలాంటి వాడితో మనకు ఇక అవసరం లేదు. ఈసారి మీ నాన్నను నమ్మకుండా రాజా లాంటి సంబంధం నేను చూసి చేస్తాను. అతను మనకున్న దాంట్లో ఆవగించేంత తెలివి కలవాడైనా ఈవెన్చువల్గా నిన్నిష్టపడతాడు. అప్పుడు అతనంటే మనకు ఇష్టం ఉంటే ఉంచుకుందాం, లేకపోతే తన్నేద్దాం. ఏమంటావు? పో బామ్మ, నువ్వింతే. నువ్వెంత చెప్పినా ఇష్టం లేదని వెళ్ళిపోయిన వాళ్ళ వెంటపడిపోయే అలవాటు నాకు లేదు. అయితే ఏం చేస్తావు? అతడు మూర్ఖుడే అనుకో, మరొకటి అనుకో, అతనికి నీ గురించి తెలుసుకునే అవకాశమే లేకపోయే. అలాంటప్పుడు అతనొక్కడినే అనడం మంచిది కాదు. పెళ్ళంటే ఆట కాదు జానకి, పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్. దాన్ని సాఫీగా సాగేలా చూడటానికి నీ వంతు కృషి నువ్వు చెయ్యాలి. మంచికో చెడుకో పెళ్లి జరిగిపోయింది. కాకపోతే అది వేరే విషయం. పెళ్లి చేసుకొని కూడా ఇంకో అమ్మాయితో వెళ్ళిపోయాడంటే అతనికి, ఆ పిల్లకు, అతని అమ్మా నాన్నలకు ఎంత తలవంపులో. అతని భార్యగా నీకు, మీ అమ్మా నాన్నలకు అంతే అవమానం. జానకి మాట్లాడలేదు. విండో సీల్ని గట్టిగా పట్టుకొని ఆమె చెయ్యి పైన చెయ్యి వేసి అంది వసుంధర. నీకింకిప్పుడు చెప్తున్నా జానకి, అతను మనల్ని వదిలేయటం ఏంటి? మనమే అతన్ని వదిలేయాలి గాని.
అతను నిన్ను కావాలనుకునేటట్టు చెయ్యి మరి. ఛాలెంజ్. మెల్లగా కళ్ళెత్తి వసుంధర కేసి చూసింది. బామ్మా, నాకర్థమైంది. నాన్న వాళ్ళు చెప్పిన విషయాన్నే నువ్వు చెప్పావన్నమాట ఇంతసేపు. వసుంధర నవ్వింది. విషయం ఒక్కటే, రీజన్ వేరు. అమ్మ వాళ్ళకేంటి, అతను బాగున్నాడు, మంచి ఫ్యూచర్ ఉంది. నేను ఆలోచించేది నీ గురించి. అతను మూసుకుపోయిన కళ్ళు తెరుచుకుంటే నీకోసమే పుట్టాడని తెలుసుకుంటాడు. నువ్వు అతనితో సంతోషంగా ఉంటావు జానకి. నా మాట నమ్ము. జానకి ఏమనకపోయేసరికి వసుంధర అంది, ఏమంటావు? జానకి చెప్పింది, బామ్మ, మొన్న రోజు నువ్వు చెప్పిన రీజన్స్ ఏదో ఒక్క దానికోసమైనా నేను ఈ పెళ్లికి నిలబెట్టే ప్రయత్నం చేసేదాన్ని. కానీ మొన్నటికి నిన్నటికి నా ప్రయారిటీస్ మారిపోయాయి. ఇవాళ నాకు అవి అవసరం లేదు. వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు. ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి. తరువాతి భాగంలో కలుద్దాం.